ఇక రెండవది ఆయన రఘురామకృష్ణరాజు కేసులో ఇంకా కొన్ని వాటిల్లో అంతకుముందు మరీ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ వివరాలు సరిగ్గా చెప్పలేదన్నది ఆ కేసు అనుకుంటా ఆయన మీద ఆ అభియోగం. దాని మీద ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ఈ సస్పెన్షన్లో ఉంటూ ఇంత రాజకీయం మాట్లాడడం ఏంటి? కాబట్టి ఇది చాలా పొరపాటు, ఈయన మీద వెంటనే చర్య తీసుకోవాలి, ఈయన తొలగించాలని చెప్పి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కేంద్రానికి ఒక లేఖ రాస్తున్నారు. నిన్నంతా ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంతటితో ఆగల రాజుగారు, అది కూడా చెప్పాలి మీకు. సునీల్ కుమార్ హిందూ మత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని. అంటే ఈ రాజకీయాలు కులాల దగ్గర నుంచి మతాల దగ్గర నుంచి అధికార పీఠాల దగ్గర ఎక్కడెక్కడికి పోతున్నాయి. హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ఇవి చేస్తున్నారు, కులాల మధ్య తెస్తున్నారు. కాబట్టి ఆయన వెంటనే తొలగించాలి అని. నిజంగా నియమ నిబంధనలు దాంట్లో ఉన్నాయా లేదా, కేంద్రం ఎలా చూస్తుంది, న్యాయస్థానాలు ఎలా చూస్తాయి, మనం పరిశీలించవచ్చు. కానీ మామూలు ఉద్యోగులు వీళ్ళు కూడా ఇప్పుడు పోస్టులు పెట్టినప్పుడు కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఐఏఎస్ల మీద చర్య తీసుకుంటే కోర్టు కాదంది. వాళ్ళకు కూడా మామూలు వాళ్ళకు కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళని మీరు ఎలా ఆపుతారని. ఇది ప్రత్యక్ష రాజకీయం అని భావిస్తే కనుక అప్పుడు కోర్టు ఎలా చేస్తుందో తెలియదు. కానీ వెంటనే ఏదో దీని మీద ఇలా అన్నారు కాబట్టి తొలగిస్తారనేది మనం చెప్పలేం. కానీ అందుకనే రాజుగారు చాకచక్యంగా దాంట్లో హిందూ మత వ్యతిరేకం అనే ఒక మాట కూడా అందులో కలిపారు. అందులో ఈ కులాలు ఉండవు ఇవన్నీ, దాన్ని మనం చూడాలి. కానీ ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయం అనేది మటుకు తీవ్ర స్థాయికి ఎక్కడికి వస్తూ ఉంది. ఈ పార్టీల మధ్యలో వాళ్ళు ఏ విధంగా ఒక దీనిలాగా తయారయ్యారు. నాకు ఒక మిత్రుడు చెప్పాడు, జగన్ హయాంలో చాలా ముఖ్య పాత్రలో ఉన్న మిత్రుడు, అసలండి చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కాదండి, ఐఏఎస్లు ఐపీఎస్లు ఐరన్ ఫ్రేమ్ అనేవాళ్ళు ఇంతకుముందు. అసలు చాలా వ్యవహారాలు వీళ్ళు నడుపుతారండి, వీళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి. ఎవరైనా నాయకులు మారిపోతుంటారేమో కానీ వీళ్ళే వాళ్ళకి ఇలా చేయొచ్చు, వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు 4 చెప్పి దాన్ని ఇంకా పకడ్బందీగా తయారు చేయిస్తారు అని. ఇందాక నేను చెప్పినట్టు నిజాయితీ పరులైన వాళ్ళేమో మేము ఎక్కడ ఇందులో అనవసరంగా వీళ్ళు అంపటంలో చిక్కుకున్నామని వాళ్ళు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ చెప్పిన దాంట్లో రాజకీయము, పాలనా సంబంధమైన కోణాలు, మూడవది మా కులం సామాజిక న్యాయం అనేది ఉంది. ఒక వర్గం అంతా జనసేనతోనే ఉంటుందా, అదే లెక్క చేయొచ్చా, లేదు వాళ్ళలో ఒక నిజంగా ఆ ప్రశ్న కూడా రేపు వస్తుంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభము, హరిరామ జోగయ్య చాలా ముఖ్యులుగా ఉండేవాళ్ళు. అప్పుడు పవన్ కూడా వాళ్ళని కలిసి చేసిన పరిస్థితి ఉంది. పవన్ వెళ్ళకపోయినా చిరంజీవి అయితే అప్పుడు కాంగ్రెస్ నాయకులతో కూడా, అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన, హీరో అయినా ఆయన సభకి వెళ్ళి ఆయన దీక్ష విరమింపజేయడానికి ఇదంతా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక అతిపెద్ద సామాజిక బృందము అది కాపులు. వాళ్ళు మొదటిసారి చంద్రబాబు గెలిచినందుకు ఆయన 2014లో వచ్చారు, జగన్ గెలిచినప్పుడు జగన్ వచ్చారు, మళ్ళీ 2024లో ఇటు వస్తే మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్వారా ఇటు వచ్చారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళను అటే ఉంటారని చెప్పలే. కాబట్టి వాళ్ళలో కూడా ఒక చీలిక తేవడం ఒకటి, రెండోది మళ్ళీ తిప్పుకోవడం ఒకటి, ఇలా చాలా పెద్ద రాజకీయమే నడుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ మధ్యలో మనం చెప్పుకోక తప్పంది వంగవీటి రాధా కూడా, ఆయన ఎటు చేరుతారు, ఏం జరుగుతుంది. ఈ మధ్య ఆయన చెల్లై ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తానని ఆమె కూడా చెప్పున్నారు. కాబట్టి ఆ శిబిరంలో, ఆ సామాజిక శిబిరంలో చాలా రాజకీయం నడుస్తున్నట్టుగా ఉంది. సునీల్ కుమార్ మౌలికంగా దానికి చెందినవాడు కాదు, కానీ ఆయన ఒక కొత్త రాజకీయ పార్టీకి ఏదో ఆయన ప్రతిపాదిస్తున్నారు. మరి దీంట్లో రాజుగారి ఫిర్యాదు నిలబడుతుందా? రాజుగారి కేసులో కూడా సునీల్ కుమార్ ఒక ఇది, ఆయన తనను హింసించిన దాని వెనక ఉన్నారు అనే ఆరోపణ కూడా ఉంది. నాకు సంబంధం లేదని ఆయన వాదిస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు సీ. కానీ ఒకటండి, ఎవరి పని వాళ్ళు చేస్తే చాలా మంచిది. ఇంకోటేమో దీని ద్వారా ఆయన మీద యాక్షన్ కేంద్రం తీసుకోకపోయినా రాష్ట్రం తీసుకుంటుందంటే నాకు తెలిసి సునీల్ కుమార్ చర్యను ఆహ్వానిస్తారు. ఆయన ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వచ్చి క్రియాశీల సామాజిక పాత్ర నిర్వహించాలి అని చాలా ఉత్సాహంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరు గమనిస్తే కొలికపూడి శివ అయిన శ్రీనివాస్కు కేసినేని చిన్నికి మధ్యలో జరిగిన వివాదంలో ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే ఒక ఆరోపణ కూడా ఆ లేఖలోనో దాంట్లోనో ఉండటం కనిపించింది. కాబట్టి ఇదంతా చాలా రోజులుగా రాజకీయ వర్గాల్లో, పాలక వర్గాల్లో ఉన్నదే, ఇప్పుడు బహిరంగం అవుతుంది. సో వీ హ్యావ్ టు టేక్ ఏ లుక్, బీజేపీ ఏం చేస్తుంది. ఇంకోటి
బట్ నేను అనుకుంటానండి నిజమైన సీనియర్ ఐఏఎస్లు ప్రజాహితస్సు కోరేవాళ్ళు మటుకు ఒక పునరాలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. ఈ పరిస్థితిని ఎక్కడ బ్రేక్ చేయాలి అని.